అయ్యో ఏమైంది మేడం? జ్వరమా? ఒళ్ళు వేడిగా ఉంది. అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. తడిగొడ్డుతో తుడమంటారా? తుడిస్తే జ్వరం తగ్గుతుందా? జ్వరం తగ్గదు మేడం, వేడి తగ్గుతుంది. సరే తుడు. హలో. హాయ్. ఏం లేదు, మనం అనుకున్నట్టుగానే 10:30కి మనం ఎప్పుడు కలుసుకునే టెంపుల్లోనే కలుద్దాం. కరెక్ట్గా 11 o'clockకి పీపీపీ డుమ్ డుమ్ డుమ్. ఓకే ఓకే. బాయ్. బాయ్. లవ్ యూ. ఈ చిన్నోడు ఇంకా లేవలేదేంటి? చిన్నోడా, లిఫ్ట్ చేయట్లేదండి. ఏమై ఉంటుంది? పెళ్ళి మనిద్దరికేనా? మన ఇద్దరికా? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? తప్పు, అలా మాట్లాడకూడదు. అయ్యయ్యో, మరి ఇవన్నీ దేనికి మేడం? నేను సాగర్ ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నాకు పెళ్లి చేయటం మా ఇంట్లో ఇష్టం లేదు. అదే విషయం సాగర్తో చెప్పాను. దానికి అతను గుడిలో పెళ్లి చేసుకుందాం అన్నాడు. మరి నన్నెందుకు తీసుకొచ్చారు మేడం? తోడుంటావని. ఇప్పుడు నేను ఒక్కదానే కదా,
నువ్వు ఉంటే ఎవరూ లేరన్న ఫీలింగ్ దూరం అవుతుందని. నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను మేడం. మీరంటే నాకు చచ్చేంత ఇష్టం మేడం. మరి అక్క అన్నావు. మరి ఎవరికి అనుమానం రాదని అలా అన్నాను. రేయ్ వద్దురా, చిన్నపిల్లాడివి, తప్పురా. అలాంటి ఊహలు నీ మనసులో కూడా రానివ్వకు. అమ్మా ఏమైందమ్మా? రే తమ్ముడు, నాన్న తమ్ముడు, నాన్న రే తమ్ముడు, లేరా తమ్ముడు. చూడండి సాగర్ వస్తా అన్నాడే, ఏంటి ఇంకా రాలేదు? ఒకసారి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? సాగర్ నన్ను మోసం చేస్తున్నాడా లేదా నేను మోసపోయానా? ఏడవకండి మేడం గారు. ఏంటి మేడం, ఇంటికి వెళ్దామా? ఇంటికి వెళ్ళలేను రాము. అక్కడ ఉండలేకే పారిపోయి వచ్చాను. తిరిగి అక్కడికి వెళ్తే మా పిన్ని ఇల్లు పీకి పందిరేస్తుంది. చావే నిన్న చస్తానేమో కానీ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేను. మరి ఎక్కడికి వెళ్దాం మేడం గారు?